చెల్లి నువ్వు కలకాలం ఇలానే చల్లగా ఉండాలి. ఈ అక్క ఆశీర్వాదమే అమ్మాయి. ఆరుగురు పిల్లల కన్నా కూడా అక్క మొహంలో చిరునవ్వు ఇలాగే ఉండాలి. ఇలాగే బావగారి బాడీ కూడా ఎప్పుడు ఫిట్ గా ఉండాలి. నీ అందమైన చేత్తో ఉంది బాయ్. ఈ బాయ్ పొందనా నీ పొందనా చట్. కరెక్ట్ టైంలో నీ బ్యాటరీ ఛార్జింగ్ పడిపోను. ఇది చిమ్మడిపోను. మంచి మూడు పాటు చేసిరు. ఈసారి నన్ను ఎవ్వరూ ఆపలేరు. నేను రెడీ. అబ్బా వీడియో వాడరయ్యా ఈ టైంలో కాల్ చేసిండు. వీడేంది ఇప్పుడు కాల్ చేస్తుండు? ఎత్తితే పావని ఫీల్ అవుతుంది, ఎత్తకపోతే వచ్చే డబ్బులు పోతే నేను ఫీల్ అవ్వాల్సి వస్తుంది. మన పవనే అర్థం చేసుకుంటలే. హలో, ఏంటి ఎంతసేపు ఆలోచిస్తున్నావు? డబ్బులు కావాలి కావాలి. అయితే ఒక పని చేయి, దూరంగా ఒక బాడీ బిల్డర్ ను కొంతమంది హిజ్రాలు ఇబ్బంది పెడుతున్నారు, వీడిదంత పెద్దగా చూడే పోర్రా కూడా వెళ్ళి వాళ్ళలా యాక్ట్ చేయి. ఏంది ఇప్పుడా? ఇప్పుడే. ఏ డబ్బులొద్దా? కావాలి కావాలి. అయితే వెళ్ళు. ఈ టైంలో ఇదేం ఫిట్టింగ్ రయ్యా. హోమానంద్, హోమానంద్ ఎవరు? ఆగు, ఇక్కడే ఉండు. ఏంటి హోమానంద్ ఇలా మారిపోయాడు? జరగండి జరగండి. హే బాయా, ఏంటి కండలు ఇలా పెంచావు? హోమానంద్ ఇలాంటివాడా? ఏంటి జిమ్కి వెళ్తున్నావా? ప్రేమించి తప్పు చేశానా? నీ కండలు చూస్తే మూడొస్తుంది బాయా, నిన్ను చూస్తే ముద్దొస్తున్నావు బాయా. చీపో. ఏమైందమ్మా అలా డల్గా ఉన్నావు? డాడీ, మమ్మీ, మీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు. మేం కూడా నీకు విషయం ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నావమ్మా. ఏ విషయం అండి? అదేనే హోమానంద్ గుడి దగ్గర అడుక్కున్న విషయం. అబ్బా మీరు ఊరుకోండి. అడుక్కుంటున్నాడా? అయ్యో, చిచ్చే, డబ్బుల కోసం ఇంత దిగజారిపోయాడా? అంతకన్నా పెద్ద విషయమే జరిగింది డాడీ. ఏ విషయం? అదే హోమానంద్ గురించి. అతని గురించి చెప్పడానికే ఉంది. మంచివాడు, మంచి ఉద్యోగం, డబ్బు విలువ తెలిసినవాడు, పైగా ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. అందుకేనమ్మా అతనితో మాట్లాడి నీతో పెళ్లి జరిపిద్దాం అనుకుంటున్నాం. పెళ్ళా? ఎవరితో? అదేంటమ్మా అలా అంటావు? హోమానంద్ని పెళ్లి చేసుకోవా? పెళ్లి చేసుకుని ఏం చేసుకోవాలి? అదేంటి అలా మాట్లాడుతున్నావు? అటు చూడు. అది జరిగింది. హలో, భాస్కర్రావు గారు, అదే మీరు చెప్పినట్టు మిగతా అమౌంట్ పే చేస్తా. అర్జెంటుగా రిజిస్ట్రేషన్ నా పేరు మీద చేయించండి. ఓకే అలాగే. నాన్న, మీ కోరిక మేరకు నేను సొంతింటి వాడిని అయ్యాను నాన్న. నన్ను ఆశీర్వదించు నాన్న. ఇదేంది ఫోన్ కట్ చేస్తుంది? నిజంగానే గే అనుకుంటుందా ఏంది? హలో పావని. నీతో ఈ జన్మలో మాట్లాడకూడదు అనుకుంటున్నాను. సారీ, నువ్వు అర్జెంటుగా వనస్థలిపురం వచ్చాయి, నీకు గుడ్ న్యూస్ చెప్తా. అక్కడేం చేస్తున్నావు? ఇదో కొత్త డ్రామానా? అది
మొన్న పార్క్లోనే నీ విషయం అర్థమైంది. వచ్చి నేనేం చేయాలి? ఒకసారి రా, నీకే అర్థమవుతుంది ప్లీజ్. సరే వస్తున్నా.